చూస్తున్నాం హైదరాబాద్ తిరుపతి వెళ్ళేటువంటి విమానంలో సాంకేతిక లోపం ఎదురైంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 5:30 బయలుదేరాల్సినటువంటి ఈ విమానం చివరి నిమిషంలో ప్రయాణికులకి సమాచారం అందించారు. 4 గంటలుగా ఇప్పటికీ సమయం ఇప్పుడు చూస్తుంటే 9 కావస్తోంది. 4 గంటల పాటుగా ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లోనే పడిగాపులు కాస్తున్నారు. ఎయిర్ బేస్ తీరుపైన తిరుమల వెళ్ళేటువంటి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది కూడా ఉదయాన్నే వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్ ద్వారా ఫ్లైట్ని క్యాచ్ చేసి ఆ తర్వాత తిరుపతి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని తిరిగి వస్తూ ఉంటారు. విఐపీలు కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు. సో అక్కడ ఆల్రెడీ దర్శనానికి సంబంధించి టికెట్ కూడా బుక్ చేసుకొని ఉంటారు. కరెక్ట్ టైంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామని చాలా మంది ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఈ ఫ్లైట్ కారణంగా సుమారుగా చాలా మంది ఇబ్బంది పడాల్సి వచ్చింది. చాలా మంది విఐపీలు కూడా అక్కడ పడిగాపులు కాస్తున్నారు. సో తిరుపతికి వెళ్ళిపోయి అక్కడ దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ సాయంత్రం కల్లా ఒక ఫ్లైట్ క్యాచ్ చేసి వద్దామని ఆలోచిస్తే వారందరూ కూడా ఇది ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. 4 గంటలకు అవుతోంది. 4 గంటల పాటుగా ఇంకా కూడా ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నారు. ఉదయాన్నే వెళ్లాల్సినటువంటి ఆ ఫ్లైట్ సాంకేతిక సమస్య కారణంగా వెళ్లకుండా ఆగిపోయింది. ఉదయాన్నే 5:30 ఎగ్జాక్ట్గా టైం ఉంటే ఇప్పుడు సమయం 9 కావస్తోంది. ఇంకా కూడా ఆ ప్రయాణికులకు సంబంధించి ఇంకా ఆల్టర్నేటివ్ ప్రయత్నం చేయలేకపోయింది. సో దర్శన సమయం దాటిపోతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక ఫ్లైట్ అరేంజ్ చేయడమా లేదంటే వారందరికీ కూడా ఆల్టర్నేట్ అవకాశం కల్పించడం, ఇలా ఎటువంటి ప్రయత్నం చేయకపోగా వారు కేవలం సాంకేతిక లోపం అని చెప్పి నిలిపివేసినట్టు తెలుస్తోంది. ఎస్, కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఎయిర్పోర్ట్లో చాలా మంది ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. 4 గంటల పాటుగా తామంతా ఇక్కడే ఉన్నాము, మా విలువైనటువంటి సమయాన్ని బేసిక్గా ఫ్లైట్లో ఎవరు వెళ్తారు తిరుపతికి వెళ్ళి రావడానికి చాలా డెఫినెట్గా కొంత అత్యవసరం ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదంటే విఐపి వాళ్ళే ఉదయాన్నే వెళ్ళి తిరిగి ప్రయాణం చేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు దర్శనం తదనంతరం. సో వాళ్ళందరికీ కూడా టైం వేస్ట్ అయిపోయింది. చాలాసేపు పాటుగా మాకు ఆల్టర్నేట్గా ఇంకో ఫ్లైట్ అరేంజ్ చేయాల్సింది, లేదంటే మాకు ముందస్తుగా సమాచారం ఇవ్వాల్సింది. మాకు సమాచారం ఇవ్వడమే లేట్ అయింది. ఇప్పటికీ కూడా ఇంకా ఆల్టర్నేట్ ఫ్లైట్ అరేంజ్ చేయకపోవడం పైన చాలా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తపరుస్తూ ఒక హై టెన్షన్ని ఎయిర్పోర్ట్లో క్రియేట్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఉదయం 5:30 వెళ్లాల్సినటువంటి ఆ ఫ్లైట్ ఇంకా కూడా బయలుదేరలేదు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సినటువంటి విమానం ఇది. సో సాంకేతిక లోపం కారణంగా నిలిపివేసినట్టు తెలుస్తోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ దీనికి సంబంధించి మధు అందిస్తారు. ఎస్ మధు, సో అప్డేట్స్ ఏంటి? సాంకేతిక లోపం కారణంగా ఇప్పుడు తిరుపతి వెళ్ళవలసిన ఫ్లైట్ని నిలిపివేశారు. ఇంతకీ ఆ సర్వీసెస్ ఏంటి? ఆల్టర్నేట్ ఆప్షన్ ఇంకా చెప్తున్నారా, లేదంటే మీరు తిరిగి ఇంటికి వెళ్ళిపోండి చెప్తున్నారా? అప్డేట్స్ ఏ రకంగా ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చే సాంకేతిక విమానంలో తలెత్తింది. సాధారణంగా ఈ సమస్య తలెత్తినప్పుడు పైలట్ అలర్ట్ చేస్తారు. సో ఫ్లైట్ రాకపోకలకు సంబంధించి నిబంధనలు విధిస్తారు. వాళ్ళు ఇమ్మీడియట్ గా టేక్ ఆఫ్ కాకుండా భద్రత కోసం అక్కడే నిలిపివేస్తారు. సాంకేతిక సమస్య సాల్వ్ అయ్యేంత వరకు అంతవరకు ఓకే. కానీ దాదాపు కొన్ని గంటలుగా ప్రయాణికులు వెళ్లాల్సినటువంటి వాళ్ళు ఫ్లైట్ లోనే స్టక్ అయినటువంటి పరిస్థితి. అదే ఎయిర్పోర్ట్ లో వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు. వారికి ప్రత్యామ్నాయం లేదు. వాళ్ళే టికెట్ బుక్ చేసుకొని పే చేసినటువంటి వారు షెడ్యూల్కి అక్కడికి రీచ్ కావాలనుకున్నటువంటి వారే ఫ్లైట్ లో వెళ్ళాలనుకుంటారు, త్వరగా వెళ్ళాలనుకుంటారు. అక్కడ ఇంపార్టెంట్ పనులు ఉంటాయి. కొద్దిమంది తిరుపతి ఇప్పుడు దర్శనానికి వెళ్తా ఉన్నారు. దర్శనం టికెట్లు బుక్ అయినటువంటి వారు ఉన్నారు. దర్శనం టైంకి వెళ్ళాలి, రీచ్ కావాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వారి సంగతి ఏంటి అనేటువంటిది, దర్శనం టైం అయిపోతుంది అనేటువంటి ఆందోళన ఎంత ఉన్నారు. ఇటు ఎయిర్వేస్ కి సంబంధించినటువంటి వారు మాత్రం ప్రత్యేకంగా వారి కోసం ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేయడంలో విఫలమవుతున్నారు. దీనికి సంబంధించి గతంలో కూడా చూసాం, అనేక ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదో ఒక సాంకేతిక లోపంతో టేక్ ఆఫ్ కాకుండానే ఎయిర్పోర్ట్ లోనే నిలిచిపోయినటువంటి సంఘటనలు ఉంటాయి. వారికి ఇమీడియట్ గా ఆల్టర్నేట్ గా ఏదో గంటన్నర 2 గంటల లోపలనే ఇతర ఎయిర్ క్రాఫ్ట్ లో వారిని ఆ ప్రాంతానికి రీచ్ అయ్యేలాంటి ఏర్పాట్లు చేస్తారు. కానీ ఇక్కడ దాదాపు 4 గంటలు దాటిపోయినా ఇంకా సమస్య సాల్వ్ కాకపోవడంతో వారంతా ఆందోళన చెందుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చివరి నిమిషంలో ఈ సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించడంతో నిలిపివేశారు. ఇదంతా కూడా ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆధ్వర్యంలో ఉంటుంది, శంషాబాద్ కి సంబంధించినటువంటి వారి ఆధ్వర్యంలో. కాబట్టి వారి సూచన మేరకు నిలిపివేశారు. ఇది రీసెంట్ గా కాదు, ఈ మధ్య కాలంలో సాంకేతిక సమస్యలు ఎక్కువగా గుర్తిస్తున్నారు. రీసెంట్ గా ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేటువంటి ఎయిర్ క్రాఫ్ట్ లో కూడా ఇదే రకమైనటువంటి సాంకేతిక సమస్యలు గుర్తించడం జరిగింది. అక్కడ ఇండిగోకి సంబంధించినటువంటి వారు కూడా వెంటనే వాళ్ళు ఇతర ఏర్పాట్లు చేస్తారు. కానీ ఈ రోజు ఎయిర్వేస్ కి సంబంధించినటువంటి సంస్థ ఏర్పాటు చేయకపోవడం పైన ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మధు, ఆ ప్రయాణికులకు ఆల్టర్నేట్ ఆప్షన్ ఏదైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేసే అవకాశం ఉందా? సుమారుగా ఇప్పటికే దర్శన టైం కూడా దాటిపోయింది. 4 గంటలు అంటే చాలా లేట్. చాలా మంది కూడా
1 అవర్లో అక్కడికి చేరిపోతాం, తర్వాత 1 అవర్లో దర్శనం అయిపోతుంది, తిరిగి రావచ్చు అని ఒక పక్కా ప్లాన్తో 1 డే ట్రిప్గా వెళ్తూ ఉంటారు. బేసిక్గా తిరుపతి వెళ్ళేటువంటి వారందరూ కూడా ఈ రకమైన ఫ్లైట్స్ యూజ్ చేసి వెళ్ళేటువంటి వారు చాలా టైం సేవ్ అవుతుంది, లేకపోతే తమకున్నటువంటి బిజీ షెడ్యూల్లో వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇంత లేట్ అయింది కదా, వారికి ఏదైనా ఆల్టర్నేట్ ఆప్షన్ ఉందా, లేదంటే వారికి ఏదైనా కంపెన్సేషన్ ఇవ్వబోతుందా? సర్వీసెస్ అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రయాణికుల భద్రత కోసమే ఈ సాంకేతిక లోపాన్ని గుర్తించి టేక్ ఆఫ్ కాకుండా ప్రయాణం చేయకుండా ముందే బయలుదేరక ముందుకే విమానాన్ని నిలుపుదల చేశారు, వారికి వివరించే ప్రయత్నం చేశారు. కానీ తదుపరి చేయాల్సినటువంటి పనులు, ఒకవేళ సాంకేతిక సమస్య గుర్తించిన వెంటనే సిబ్బంది, ఆ ఎయిర్వేస్ కి సంబంధించినటువంటి అథారిటీ వెంటనే ఆల్టర్నేట్ పైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇమీడియట్లీగా అక్కడ ఉన్నటువంటి విమాన సిబ్బందితో మాట్లాడడం కానీ, ఇంకా ఇతర ఎయిర్ క్రాఫ్ట్ పైన వారిని, ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ లో వారిని ఆ గమ్యానికి చేర్చేలా నిర్ణయం తీసుకోవడం కానీ వీటిపైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వాటిని సమస్య పరిష్కారం కాకపోవడంతో దాదాపు 4 గంటలకు పైగా ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో ఎదురు చూస్తున్నారు. దర్శనానికి టైం అవుతా ఉంది, ఇప్పటికే రీచ్ కావాల్సినటువంటి వాళ్ళు రీచ్ కాకపోవడంతో వాళ్ళు ఆందోళన చెందుతా ఉన్నారు. ఎలా అనేటువంటిది మరి ఈ ఖచ్చితంగా వారిని తిరుపతి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఎయిర్వేస్ పైన ఉంటుంది. కానీ సమయానికి తీసుకపోవడం వల్ల దర్శనం లేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది, దర్శనాన్ని మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానిపైనే ప్రయాణికులు ఆందోళన చెందుతా ఉన్నారు. వెంటనే సిబ్బంది ఏర్పాట్లు చేయాలి, ఎయిర్వేస్ సిబ్బంది అనేటువంటి ఒక ఆందోళన అయితే చేస్తా ఉన్నారు. రైట్ మధు. సో మొత్తం మీద హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళవలసినటువంటి ఆ విమానంలో సాంకేతిక లోపం గుర్తించినటువంటి పైలట్ వెంటనే ఆ సేవలు నిలిపివేయాల్సిందిగా అటుకోవడం జరిగింది. దీంతో సేవలకు నిలిపివేశారు. ప్రస్తుతం ఆ సేవలు అయితే ఇంకా కొనసాగడం లేదు. 4 గంటల ఆలస్యం అవుతోంది. ముందస్తుగా సమాచారం ఇచ్చి ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ని కొనసాగించే ఆ ఎయిర్వేస్ కొనసాగించకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని తిరిగి సాయంత్రం కల్లా వద్దామని ఆలోచన చేసిన వాళ్ళము, ఇంత హై పేడ్ అంటే బేసిక్గా ఫ్లైట్స్ అందరూ ఎవరు క్యాచ్ చేస్తుంటారు, టైం కన్జ్యూమ్ అవుతుంది, లేదంటే కొంత విఐపీస్ కూడా ఈ ఫ్లైట్స్ క్యాచ్ చేసి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తుంటారు. కాబట్టి మాకు టైం సేమ్ అవుతుంది, మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వెళ్తున్నామని చెప్పి చాలామంది ఫ్లైట్స్ ద్వారా తిరుపతికి వెళ్తూ ఉంటారు. వారందరూ కూడా ఇప్పుడు ఈ ఎయిర్వేస్ సేవల ద్వారా కొంత ఇబ్బంది అయితే ఎదురైందని చెప్పొచ్చు. సో ప్రజెంట్ ఆల్టర్నేట్గా ఇంకా ఆప్షన్ చూపించలేదు, వారికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కొంత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే తిరుపతికి వెళ్ళవలసినటువంటి ఆ ప్రయాణికులు అయితే ఆందోళన వ్యక్తమవుతోంది. కొంత వారంతా కూడా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ కనబడుతోంది. దానికి సంబంధించి ఆల్టర్నేట్గా ఇంకేదైనా ఆప్షన్ చూపిస్తారా, లేదంటే వారిని తిరుగు ప్రయాణంగా ఇంటికే పంపించేస్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ తిరుపతి వెళ్ళేటువంటి విమానంలో సాంకేతిక లోపం ఎదురైంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 5:30 బయలుదేరాల్సినటువంటి ఈ విమానం చివరి నిమిషంలో ప్రయాణికులకి సమాచారం అందించారు. 4 గంటలుగా ఇప్పటికీ సమయం ఇప్పుడు చూస్తుంటే 9 కావస్తోంది. 4